పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. ఖమ్మం వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రం టీటీడీసీలో బాధితులను పరామర్శించిన కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బాధితుల నుంచి వివరాలు అడిగి భూదాన్ భూముల్లో ఎంతమంది ఇల్లు నిర్మించుకున్నారని జేసీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా గ్రామ సభ లాంటిది ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తారని వారికి న్యాయం చేయాలని భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ లో వచ్చి కూర్చుంటారని హెచ్చరించారు. ఈ విధంగా ఎక్కడా అధికారులు వ్యవహరించలేదని ఫస్ట్ టైం చూస్తున్నామని ఈ దేశ ప్రజలు ఎక్కడైనా ఉండొచ్చని బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇల్లు వేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నిర్వాసితులందరికీ ఇల్లు కట్టించి కొంచెం ముందు మైక్ వెనకాల మైక్ తీసుకుంటున్నా జానపదం వెలుగుమట్లలో కొన్ని వందల ఇళ్లని అమానుషంగా కూల్చివేశారు. దాదాపు 4-5 వేల మంది పోలీసులు వచ్చారని చెప్తున్నారు. 4-5 వేల మంది అక్కడ ఉంది 500-600 ఇళ్ళు. అంటే శత్రువులపైన దాడికి వెళ్ళినట్టుగా ఆ విధంగా వెళ్ళటం అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసి భయోత్పాతాన్ని కల్పించి తద్వారా ఆ విధంగా ఆ పేదలు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, లేకపోతే నిరుపేదలు వాళ్ళ ఇళ్ళు అలా కూల్చడం మాత్రం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ రోజు మేము ఎవరూ అందుబాటులో లేము, అది వాస్తవం. నేను ఆ రోజు హైదరాబాద్లో నక్సల్స్ వాళ్ళని అంతకుముందు అరెస్టు చేసిన దేవ్జీ, రాజిరెడ్డి గారు అటువంటి వాళ్ళని సేఫ్గా బయటికి పంపించాలనే పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మేము అక్కడ ఉన్నాం హైదరాబాద్లో. సరే, ఇక్కడ ఈ దారుణం జరిగింది. అందుకని తెలిసి మేము అందరం కూడా ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. మేము అనేది ఏమంటే అసలు ముందు మీరు ఇల్లు తీయాలనుకున్నప్పుడు
వాళ్ళతో కౌన్సిలింగ్ చేయాలి. ఒకరోజు అవ్వదు, ఒప్పుకోరు. 2 రోజులు, 1 నెల, 2 నెలలు ఒప్పుకోరు. చిన్నగా మీరు ఒక టైం తీసుకుని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఒప్పించాలంటే ఎలా? నిజంగా ఆ స్థలం మీకు ఏదైనా అవసరం ఉందా? ఆ స్థలం అవసరం ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా పలానా చోట స్థలం మీకు ఉంది అని వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఒక పట్టా లాంటిదో ఏదో ఒక హామీ ఇచ్చి ఆ స్థలానికి సంబంధించినటువంటి పట్టా ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా సంతృప్తి చెందుతారు. ఇంతకుముందు అదే చేపించాం మేము. అంతకుముందు ఖమ్మంలో మమతా దగ్గర కొన్ని వేలు ఇళ్ళు వేయించాం. అప్పుడు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాతే తీయటానికి ఒప్పుకున్నాం. వాళ్ళకి ఇప్పుడు వేరు పోవాడ పేరుతోనో, పోవాడ నగరనో, లేకపోతే కేసీఆర్ నగరో, ఇంకేయో పేర్లతో చాలా వైఎస్ఆర్ నగర్లు అవన్నీ కూడా అప్పుడు మేము వేయించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇక్కడ ఈ వెలుగు మాటలకే పరిమితమై లేదు. ఈ రాష్ట్రంలో అనేక మంది వేల మంది అనేక చోట్ల పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నారు. సరే, ఇప్పుడు అధికారులు ఏమంటారంటే ఇందులో 3-4 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇవ్వాలా అని ఒక ఆయన నన్ను ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆయనకి అర్థం చేసుకోవాలి, నన్ను ప్రశ్నించడం కాదు, జనాలను సంతృప్తి ఎలా పరచాలో నేర్చుకో. ఆ అధికారికి కూడా నేను చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టుగా చేతిలో అధికారం ఉంది, పెన్ను ఉందని చేస్తే ఇక్కడ ప్రజలు ఊరుకోరు, కమ్యూనిస్ట్ పార్టీ అసలే ఊరుకోం. మీరు అట్లా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉంటే అది ఐడెంటిఫై చేయి. నేను చెప్పాను ఆయనకి, ఆ అధికారికి చెప్పాను, తప్పు చేసిన వాళ్ళు దొంగ స్థలాలు ఏమన్నా ఒక్కడే 3-4 ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఉంటే అది ఒక లిస్టు సెపరేట్గా చేయి. ఆ పేరు పెట్టుకుని ఈ పేదవాళ్ళందరూ కడుపులు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నిజంగా ఆడ ఇల్లు కట్టుకుని ఇల్లు కూలిపోయిన వాళ్ళకి లిస్టు ఒకటి తయారు చేయండి. అదేవిధంగా కొంతమంది వచ్చారు, ఇప్పుడు మాకు స్థలాలు లేవండి, అక్కడ మాకు కూడా కావాలి. అదేందా ఇల్లు కూలిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మీరు ఎట్లాగంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఎవరో డబ్బులు తీసుకున్నారు, అది ఒక లిస్టు తయారు చేయండి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు లిస్టు తయారు చేయండి. దేనికి దానికి విడివిడిగా చేసి సిస్టమేటిక్గా మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలా కాకుండా మొత్తం మందల దొడ్లో మందం తోలినట్టుగా వాళ్ళందరినీ ఇక్కడ తోలి వాళ్ళకి నీళ్లు లేవు, ఒక సిస్టమ్ లేదు, తిండి లేదు, తిప్పలు లేవు, ఎప్పుడో పొద్దున్న తిండి పెట్టారు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు నన్ను నడిపే విధానం ఇది కాదు. నన్ను ప్రశ్నించే ఒక అధికారికి చెప్తున్నా, మీ తెలివితేటలు అవి కాదు, ఇక్కడికి వచ్చి చూపెట్టండి. మిమ్మల్ని ఏమనరు. వాళ్ళు చక్కగా భోజన వసతులు కల్పించండి, వాళ్ళు ప్రత్యామ్నాయం అయ్యే వరకు కూడా. అదేవిధంగా భోజన వసతులతో పాటు కాస్త మంచినీళ్ళు ఏర్పాట్లు చేయండి, లేకపోతే లైట్లు పెట్టండి, కరెంటు పెట్టండి. పిల్లలతో ఉన్నారు, చిన్న పిల్లలతో ఉన్నారు, దానిలో 4-5 ఉండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ పేదవాళ్ళ కాదా చూడండి. ఇంకో రెండో మాట ఏమంటారు, వీళ్ళు ఖమ్మం కాదండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? చైనా నుంచి వచ్చారా, పాకిస్తాన్ నుంచి వచ్చారా, లేకపోతే మయన్మార్ వాళ్ళ, లేకపోతే ఎవరు వాళ్ళంతా ఇక్కడే, ఈ జిల్లా వాళ్ళే, పోనీ పక్క జిల్లాలు కూడా కాదు, ఈ జిల్లాల్లో పక్క వాళ్ళు బయ్యారము, లేకపోతే మన మద్దులపల్లిలో ఏనుకూరో రాకూడదండి. పని చేసుకునేవాళ్ళు రారా ఎక్కడికి? వచ్చిన వాళ్ళు నీ ఖమ్మం అంతా ఇక్కడ లేరండి, ఇక్కడే పుట్టారా? ఖమ్మం అంతా మొదటి నుంచి ఏడే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? తెలివితేటలు లేకుండా ఆ పద్ధతి అసలు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇటువంటి పద్ధతులు కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ దీనికి న్యాయబద్ధంగా లిస్టులు తయారు చేయండి. రియల్గా ఇంటింటికి కూర్చుని ఆ ఇంటింటికి వెళ్ళండి. ఊరి గుంపులో పోయి ఆ పేరు ఉందా ఈ పేరు కాదు, ఇంటింటికి పోయి ఆ ఇల్లు ఎవరిది అని అడగండి. అవసరం అనుకుంటే మేము ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాం, మేము మా నాయకులు కూడా చెప్పాం, ఇల్లు మనం కూడా ఒక లిస్టు తయారు చేయండి అని. ఏ ఇల్లు ఎవరితో లిస్టు తయారు చేయండి చేసి ఆ ఇంటి వాళ్ళకి 2-3 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒక మనిషికే 2-3 ఇళ్ళు ఉంటే అటువంటి ఏం చేయాలో తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఒకటే ఇల్లు ఉండి నిన్న చూస్తే ఒక ఎస్ఐ కూడా ఏడుస్తున్నాడు వాళ్ళ బాధలు చూసి, నేను టీవీలో చూశాను. అంటే మానవత్వం ఉండే ఎవరైనా సరే ఆ ఇల్లు కూలగొడుతుంటే ఎవరైనా సరే ఆ బాధ ఉంటుంది. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధికారులు. అదేవిధంగా పైన ఉన్న మంత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇది ప్రజాపాలన అని పేరు పెడుతున్నారు. ప్రజల బాధలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి, ధైర్యంగా రండి ముందుకి, ధైర్యంగా వచ్చి సమస్య పరిష్కారం చేయండి, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో ఆలోచన చేయండి. ఆ విధంగా చేయండి. మీరు మంచి ప్రత్యామ్నాయం చూపెడితే ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే ఇల్లు ఎటు కూల్చేశారు, మీరు కూల్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచన చేయండి. మేము ఆ పద్ధతిలో చేశాం, మేము అధికారం లేకపోయినా కూడా చేశాం. నేను మామూలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేయించాం. అప్పుడు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాం. కొన్ని వేల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఓ సిపిఎం లేకపోతే ఎంఎల్ పార్టీలో వేసాం. ఎవరో ఒకళ్ళిద్దరు కమ్యూనిస్టులు లేరు, కమ్యూనిస్టులు రాలేదు, ఇటువంటి భాష అనవసరం మాట్లాడకండి దయచేసి. మేము ఎక్కడ పేదవాడు ఉంటే ఆడు మా బాధ్యత, మేము వస్తాం. ఆ నిమిషంలో అందుబాటులో లేకపోవచ్చు,
ఆ నిమిషంలో ఇంకెక్కడో ఎవరికి తెలుస్తుంది అది. తెల్లారి అర్ధరాత్రి మొదలుపెట్టి ఒక తెల్లారిపాటికి దాడి చేసినట్టు చేస్తే ఎవరికి తెలుస్తుంది? తర్వాత తెలిసిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వెంటనే ఇప్పుడు నేను వచ్చే మా వాళ్ళందరూ నేను నుంచి చేయడే ఉన్నారు. అందువల్ల అటువంటి భాష కూడా వాడొద్దు దయచేసి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలో దానికోసం ప్రయత్నం చేద్దాం. మీరు పొలిటికల్ మైలేజ్ కోసం మమ్మల్ని మీరని మిమ్మల్ని మేమని అట్లా అవసరం లేదు. నో పొలిటికల్ మైలేజ్. అందరం కలిసి ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చేవారికి ప్రయత్నం చేద్దాం. అందులో ఎవరన్నా మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది సెపరేట్ చేద్దాం. వీళ్ళని అడ్డం పెట్టుకుని డబ్బులు ఎవరైనా వసూలు చేసుకుని ఉంటే చట్టం మీ చేతుల్లో ఉంది. ఆ పేర్లు ఐడెంటిఫై చేసినాక వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి, మేము సహకరిస్తాం. కానీ అందరి జోలికి మాత్రం వెళ్ళొద్దు. నిజమైన నిరుపేదలు ఇల్లు వేసుకున్న వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల పైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన ఉంది. వాళ్ళకి సరైన డైరెక్షన్, సరైన మార్గం ఈ అధికారులు కలెక్టర్ గారు కానీ లేకపోతే జేసీ గారు కానీ మీరు కూడా కరెక్ట్గా ఆలోచన చేసి సమస్యను పరిష్కారం అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే దీన్ని సమస్యను మరింత ప్రస్ఫుటం అయ్యే విధంగా మరింత ఎక్కువ అయ్యే విధంగా మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి తెలియజేస్తూ, కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖచ్చితంగా పేదల తరపున ఉంటాం. పేదలకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావన చేస్తాం. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్లో ఇటువంటి స్థలాల సమస్య వచ్చింది. అక్కడ కూడా మన దేవాలయ భూములు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము ఎవరు పేదాడు ఉంటే పేదాడు భూముల జోలికి వెళ్ళమని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు. అందువల్ల అటువంటి పేదాళ్ళదే దేవాదాయ భూములే ఇవి కూడా. ఆ పేదాళ్ళకి న్యాయం భూదాన భూములు ఇవి. దానికి ఖచ్చితంగా న్యాయం చేయమని కోరుతూ అందరికీ నమస్కారం.